బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మీ డేర్ మీడియాలో. పెంటపాడు మండలం ఎంపీపీ దాసరి హైమవతికి వ్యతిరేకంగా ఓటింగ్. తాజాగా వాతావరణం చల్లగా ఉంటే రాజకీయం మాత్రం పొగలు కక్కుతోంది. ఇప్పటి వరకు ఎంపీపీగా ఉన్న దాసరి హైమవతిపై ఇటీవలే అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన జనసేన ఎంపీటీసీలు, అవిశ్వాస తీర్మానంపై విచారణ నిర్వహించిన ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బాను, అవిశ్వాస తీర్మానంలో 14 మంది ఎంపీటీసీలు ఏకగ్రీవంగా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తిన వైనం. పెంటపాడు మండలంలో మొత్తం 19 మంది ఎంపీటీసీలు ఉంటే అందులో 2 జనసేనకు చెందిన ఎంపీటీసీలు కాగా మరో 2 టీడీపీ మ్యాండేట్ మీద గెలిచిన ఎంపీటీసీలు. ఒక ఎంపీటీసీ రాజీనామా చేయగా మిగిలింది 18 మంది. ఈ సమావేశానికి 14 మంది హాజరు కాగా ఏకగ్రీవంగా 14 మంది ఎంపీపీ దాసరి హైమవతికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నిర్వహించారు. ఈ తీర్మానం నెగ్గి జనసేన టీడీపీ కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈరోజు పెంటపాడు మండల పరిషత్ని అవిశ్వాస తీర్మానం నెగ్గి జనసేన పార్టీ కైవసం చేసుకుంది. అలాగే రేపు కొత్త ఎంపీపీని ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడున్న ఎంపీటీసీలు అందరూ కూర్చుని నిర్ణయించి కొత్త ఎంపీపీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వెనకాలండి అండదండలు అనిపించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన మా ప్రీతం నాయకులు తోటగోపి గారికి, అలాగే మోంజూపాటి పెదబాబు గారికి మరొకసారి ఎంపీటీసీలు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. ఈ పెంటపాడు మండల ఎంపీపీ అవిశ్వాస తీర్మానంలో మా జనసేన పార్టీ అవిశ్వాసాన్ని నెగ్గింది. ఈ రోజు నుంచి మా ఈ పెంటపాడు మండలం జనసేన పార్టీ కైవసం ఎంపీపీ అనేది ఈ రోజు నుంచే మా అన్ని కార్యక్రమాలు ఎవరైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో ఆ రోజు మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నచ్చుతుంది ఎవరైతే వాళ్ళు. తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మాకు ఇక్కడ మేమందరం కలిపి కట్టుబడిన వెంకటలక్ష్మి గారిని ఎంపీపీ గారి పొద్దున చేసుకోవాలని మేమందరం అనుకుంటున్నాం, ఏకగ్రీవంగా అనుకుంటున్నాం. ఆవిడకే భాగానే ఆవిడని కూడా మేము ఎంపీపీ స్థానంలో